నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు లోక్సభ ఎన్నికలకి ఇంకా 40 రోజులే ఉంది. అందులో ముఖ్యంగా ఫేజ్ 1కి అయితే మాత్రం కేవలం 19 రోజులే ఉంది. ప్రచారానికి కూడా 17 రోజులే ఉంది. ఇలాంటి సమయంలో దక్షిణాదిన ముఖ్యంగా తమిళనాడు గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలి. తమిళనాడులో కూడా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఒక నియోజకవర్గం ముఖ్యంగా కోయంబత్తూరు గురించి, ఎందుకంటే అక్కడ బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్ అన్నామలై రంగంలో ఉన్నారు. అలాగే అక్కడ సిట్టింగ్ ఎంపీ సిపిఐఎం నటరాజన్, ఆయన ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ పార్టీ గెలుస్తూ వస్తుంది అక్కడ పొత్తులో కూడా. అలాంటిది ఈసారి డిఎంకే రేస్లో ఉంది. కోయంబత్తూరులో అన్నామలై ప్రచారం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో జరిగింది. అట్లాగే అన్నామలై కూడా ప్రచారం మొదలుపెట్టారు. ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అన్నామలైని ఎలా ఓడించాలి అన్న దాని మీదే ద్రవిడియన్ పార్టీస్, ముఖ్యంగా డిఎంకే ఏఐడిఎంకే రెండు కూడా కలిసి లోపాయకారంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నేను ముందు ఐటెంలో కూడా పెట్టాను. వాళ్ళిద్దరూ కలిసి ఎట్లాగైనా అన్నామలైని ఓడించాలనుకుంటున్నారు. ముందు బీజేపీకి తమిళనాడులో అడ్డుకట్ట వేయాలి, బీజేపీకి ఎక్కడా కూడా తమిళనాడులో ఎంట్రీ అవ్వకూడదు అన్నది ద్రవిడియన్ పార్టీలో ముఖ్య ఉద్దేశం. కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళ శాశ్వత మిత్రులు శత్రులు ఉన్నట్టు ఉండరు రాజకీయాల్లో అన్నట్టుగానే డిఎంకే ఏడిఎంకే రెండు కూడా కలిసే ప్రచారం చేస్తున్నాయి. కింద క్యాడర్ కూడా ఎట్లాగైనా క్రాస్ ఓటింగ్ మీద ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎట్లా ఓట్లు వేయాలి, బీజేపీ ఓటు బ్యాంక్ ఎట్లా గండు కొట్టాలి అనే ప్లాన్లోనే వెళ్తున్నారు. ఇంకో పక్క అన్నామలై మీద ఈసీకి కూడా కంప్లైంట్ ఇచ్చారు డిఎంకే ఏడిఎంకే. ఆ నామినేషన్ రోజు ఎఫిడవిట్స్ అంతా కూడా 5/17 తర్వాత అప్లోడ్ చేశారు. సమయం మించిపోయిందని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా వాళ్ళకి అన్నామలై అవకాశం ఇవ్వట్లేదు. కొంతమంది అన్నామలైకి సోషల్ మీడియాలోనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది, కానీ గ్రౌండ్ లెవెల్లో ఎక్కడా లేదు అని చెప్పుకొచ్చారు. ఇది గత 2 సంవత్సరాలుగా నడుస్తున్నదే. ఆయన ఎన్మక్కల్ పాదయాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి ఇలాంటి ప్రచారాలే చేశారు, కానీ దానికి ఎక్కువ రెస్పాన్స్ రాలేక ఆ విషయంలో కూడా అధికార పార్టీ డిఎంకే అట్లాగే ప్రతిపక్షాలు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలన్నీ కూడా ఆ విషయంలో కూడా విఫలమైనాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ మధ్య దానికి సంబంధించిన కోయంబత్తూరుకి సంబంధించిన ఒక సర్వే, న్యూస్ ఎలక్షను, పోల్ స్ట్రాటజీ కాదు, పోల్ ఇన్సైటు, TV9 ఈ 3 కలిపి దాదాపు అన్ని అభ్యర్థుల్ని అన్ని పార్టీలను ప్రకటించాక మార్చి 30వ తారీఖు ఒక సర్వే ఒకటి విడుదల చేసినాయి. ఆ సర్వేలో చూసుకుంటే ఆ సర్వే రిజల్ట్స్ ప్రకారం డిఎంకేకి ఏడిఎంకేకి గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పచ్చు. సర్వేకి ఇప్పటికే తమిళనాడులో కాకుండా తెలంగాణలో, కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో కూడా అన్నామలై గెలుస్తాడు అనే దాని మీద అయితే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భీమవరంలో పొద్దుటూరులో అయితే అన్నామలై గురించి కూడా పందాలు నడుస్తున్నాయంటేనే అన్నామలై పేరు ఎక్కడ దాకా వెళ్ళింది అనేది మనం ఒకసారి మనకు తెలుస్తుంది. పక్క రాష్ట్రాలకు కూడా ఆయన పేరు వెళ్ళింది అన్నది. ఇంకా సర్వే చూసుకుంటే కనుక 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కోయంబత్తూరుకి సంబంధించి. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 25,000 పైన శాంపిల్స్ తీసుకున్నారు. 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు రిప్రజెంట్ చేస్తున్నారు. ఒక్క నియోజకవర్గం మాత్రం బీజేపీ గెలిచింది, కోయంబత్తూరు సౌత్లో. అట్లాగే ప్రజలను కూడా 3 ప్రశ్నలతోనే వీళ్ళు ముందుకెళ్ళారు. ఎవరికి ఓటేస్తారు, అంతకుముందు ఎవరికి ఓటేశారు, ఎందుకు ఓటేస్తారు, కేవలం ఈ 3 ప్రశ్నలతోనే 6 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా కవర్ చేశారు. వాళ్ళు ఒకవేళ డిఎంకే ఏడిఎంకే రెండు కలిసినా కూడా ఎవరు గెలుస్తారు అనేది కూడా క్వశ్చనీర్లో లేకుండా సెపరేట్గా అడిగారు ఓటర్స్ని. అన్ని 96% పోలింగ్ బూతులను కూడా కవర్ చేశారు ఈ సర్వేలో. ఆ సర్వే ఫలితాల ప్రకారం అన్నామలై ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 1,50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారన్నది ఆ సర్వే ప్రిడిక్షన్. సో మనకు క్లియర్గా కనబడుతుంది కోయంబత్తూరులో అన్నామలై గెలవబోతున్నారన్నది. అట్లాగే 26 అసెంబ్లీ ఎన్నికలకు కూడా రూట్ క్లియర్ చేస్తున్నాడు తమిళనాడులో బీజేపీకి అనేది అయితే అక్కడున్న గ్రౌండ్ రియాలిటీ బట్టి అర్థమవుతోంది. అన్నామలై ఎన్మక్కల్ పాదయాత్ర నుంచి కూడా అతను పడిన కష్టమంతా ఈ 2 సంవత్సరాలు. అట్లాగే పర్సనల్ అటాక్స్ కన్నా కూడా డిఎంకే చేసిన కరప్షన్ ఛార్జెస్ మీద, అట్లాగే బీజేపీ గెలిపిస్తే ఏం చేస్తుంది అన్న ఇష్యూస్ని తీసుకొని అతను ముందుకెళ్ళాడు జనాల్లోకి. ఇదంతా కూడా పర్సనల్ అటాక్లను పక్కన పెట్టాడు. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నా కూడా ఈ మొత్తం కూడా ఇండియానే ఒక గొడుగు కిందకే వస్తాయి, ఇట్లాంటి డివిజివ్ పాలిటిక్స్ అంతా కూడా మంచిది కాదు అంటూ కూడా అన్నామలై ప్రజల్లోకి వెళ్ళిన తీరు అక్కడ వాళ్ళని ఆకట్టుకుంది. సో అందరూ కూడా ఇప్పుడు కోయంబత్తూరులో అన్నామలై వైపు చూస్తున్నారన్నది ఆ సర్వే రిజల్ట్స్. సో బీజేపీ అయితే తమిళనాడులో మొట్టమొదటి ఈరోజు కోయంబత్తూరు గురించి పెట్టాను, రేపు టెంకసీ గురించి పెడతాను. కోయంబత్తూరులో అయితే
మార్చి 30వ తారీఖు ప్రకారం బీజేపీ అన్నామలై 1,50,000 మెజారిటీ ఓట్ల పైనే గెలవబోతున్నాడు అన్నది ఆ సర్వే ప్రిడిక్షన్. థ్యాంక్ యూ.